యా వెరీ హ్యాపీ ఇంతమంది యవనస్తులు. ఐ థింక్ మీరంతా స్టడీస్లో ఉండాలని నేను అనుకుంటా ఉన్నాను. ఎస్, వాట్ హీ సెడ్ ఇస్ రైట్. సో ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ కదా. జాబ్ రావాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, మార్కెట్లోకి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా ఇంగ్లీష్ కావాలి. స్టడీస్లో ఎక్సెల్ కావాలన్నా ఇంగ్లీష్ కావాలి. ఏం చేయాలన్నా ఇంగ్లీష్ ప్లేస్ కీ రోల్. దట్స్ ట్రూ. సో మీకు కావాలంటే బుక్స్ ఉన్నాయి, తర్వాత చెప్తాను దాని గురించి. బట్ అంతకంటే మించిన కొన్ని విషయాలని మనం ఈరోజు కొన్ని డిస్కస్ చేసుకోబోతా ఉన్నాం. మీ అందరికి ఐన్స్టీన్ తెలుసా? సైంటిస్ట్ తెలుసా? వెరీ గుడ్. ఒకసారి ఐన్స్టీన్ ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తా ఉన్నాడు కదా. చేస్తుంటే ఆయన ఎక్కిన ప్లేన్లో పక్క సీట్లో ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఎవరున్నారు? ఒక స్టూడెంట్ ఉన్నాడు. సో ఆయన చాలా దూరం పోవాలి ప్లేన్లో. వచ్చి ప్లేన్లో కూర్చున్నాడు. పక్క సీట్లో స్టూడెంట్ ఉన్నాడు. అతన్ని చూసి పక్క సీట్లో ఎవరున్నా పరిచయం చేసుకుంటాడు కదా, పరిచయం చేసుకున్నాడు. చేసి ఆయన అన్నాడు, బాబు ఏ పేరు చెప్పారంటే ఆయన ఏదో చెప్పాడు, పేరు చెప్పాడు. సరే మనం చాలా దూరం ప్రయాణం చేయాలి కదా, ఒక చిన్న బెడ్ పెట్టుకుందాం మనం అన్నాడు. ఏమన్నా ఒక చిన్న బెడ్ పెట్టుకుందాం అన్నాడు. అంటే ఈ అబ్బాయికి షాక్, అమ్మ ఈయన బెడ్ అంటున్నాడు, ఈయనతో నేనే పోటీ పడ్డాడు కదా. సరే ఏది సార్ అని అంటే, ఏం లేదు బాబు, నేను ఒక ప్రశ్న వేస్తాను, నువ్వు సమాధానం చెప్పినావు అనుకో, నేను నీకు 5,000 ఇస్తాను. నువ్వు సమాధానం చెప్పలేదు అనుకో 100 రూపాయలు. బెట్టేది సమాధానం, నువ్వు నేను వేసిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పకపోతే 100 రూపాయలు. నువ్వు చెప్పావనుకో నేను 5,000 ఇస్తాను. లేదా నువ్వు ఒక ప్రశ్న, ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పకపోతే నీకు 5,000 ఇస్తాను అని అంటాడు. అంటే ఈ పిల్లడు అన్నాడట, సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, అసలు మీ పక్కన కూర్చోవడమే నా భాగ్యం సార్, మీరు అంత పెద్ద సైంటిస్ట్, ఫిజిక్స్, సైన్స్, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ మైండ్. నువ్వు అడిగే ప్రశ్నకి నేను యాడ్ చెప్తా సార్. నేను ఒప్పుకొని నేను ప్రశ్న వేద్దామంటే నా ప్రశ్నలు ఏ పాటు ఉంటాయి సార్, క్షణాల్లో చెప్పేస్తాను నేను అడిగే ప్రశ్నలకి అని అంటే ఆయన ఎంకరేజ్ చేశాడు. పర్వాలేదు, ఆయన వచ్చేది 100 రూపాయలే కదా, సరదాగా ఆడమని చెప్పాడు. అంటే సరే అని అబ్బాయి ఒప్పుకున్నాడు. సరే ఇప్పుడు నేను ప్రశ్న వేస్తానని చెప్పి ఐన్స్టీన్ ఆ అబ్బాయికి ప్రశ్న అడిగాడు. ఏమడిగాడంటే, బాబు భూమి నుంచి చందమామకి ఎంత దూరం అని అంటాడు. ఏంటిది ప్రశ్న? భూమి నుంచి చందమామకి ఎంత దూరం అని అడిగాడు. మనోడికి ఫీజు తెలీదు, ఆలోచిస్తున్నాడు ఏమైనా వస్తుందా అని చెప్పి. రాలే, ఆన్సర్ రాలేదు. చేసేది ఏం లేక జేబులో నుంచి 100 రూపాయలు తీసుకొని సార్ అని ఐన్స్టీన్ అన్నాడు. మరి నువ్వు అడుగు ప్రశ్న అన్నాడు. మనోడు ఆలోచించి ఏ ప్రశ్న అడగాలని ఆలోచించి ఒక ప్రశ్న అడిగాడు. సార్ హియర్ ఈజ్ ఎ క్వశ్చన్, పైకి వెళ్ళేటప్పుడు 3 కాళ్ళతో వెళ్తుంది, కిందికి వచ్చేటప్పుడు 4 కాళ్ళతో వస్తుంది, ఏంటి సార్ అన్నాడు. అంటే పైకి వెళ్ళేటప్పుడు 3 కాళ్ళతో వెళ్తుంది, కిందికి వచ్చేటప్పుడు 4 కాళ్ళతో వస్తుంది, ఏంటి సార్ అని అడిగాడు. ఐన్స్టీన్ ఆలోచించడం మొదలుపెట్టాడు. ఫిజిక్స్లో ఎక్కడ ఉందా అని మైండ్లో రివైజ్ చేశాడు, దొరకలేదు. కెమిస్ట్రీలో ఉందా? దొరకలేదు. ఆస్ట్రానమీ ఉందా? దొరకలేదు. అంతరిక్ష శాస్త్రం ఉందా? దొరకలేదు. ఆన్సర్ రావట్లేదు. ఆయన చేసేది ఏం లేక ఆయన తన పాకెట్లో చేయండి 5,000 తీసుకొని ఇచ్చేసి మనోడిని అడిగాడు. సరే ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో నువ్వు చెప్పు అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి తన జేబులో చేయబెట్టి 100 రూపాయలు తీసేసాడు. So, education may not give the answers to all the questions. Science cannot give the answers to all the questions. Right? మనసు ఎడ్యుకేషన్కి షరతులు అనేవి ఉన్నాయి, లిమిట్స్ ఉంటాయి. It cannot solve all kind of the problems of mankind. Right? సో మనం ఏమనుకుంటామంటే టెక్నాలజీ ఉంది, నాకు చదువుకుంటే టెక్నాలజీ వస్తుంది, టెక్నాలజీ జీవితాన్ని
జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది అని అనుకుంటాం. చదువుకుంటే జీవితం అద్భుతంగా మారిపోద్ది అని అనుకుంటాం. కరెక్టే, కానీ దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక ఆయన ఏమన్నాడంటే, టెక్నాలజీ కెన్ గివ్, ఎడ్యుకేషన్ కెన్ గివ్ దట్ టెక్నాలజీ బట్ నాట్ థియాలజీ అని అన్నాడు. అంటే జీవితానికి అవసరమైనటువంటి దాని అంతటినీ కూడా ఎడ్యుకేషన్ ఇవ్వలేదు. ఇంకొక ఆయన ఏం చెప్పాడు అంటే, ఎడ్యుకేషన్ కెన్ గివ్ ద ఇన్ఫర్మేషన్ బట్ నాట్ అప్లికేషన్ అని అన్నాడు. ఏది తప్పో ఏది ఒప్పో నీకు చదువు నేర్పిస్తుంది, చెబుతుంది, కానీ దాన్ని చేసే సామర్థ్యాన్ని ఇవ్వలేదు, చదువు ఇవ్వలేదు అని అన్నాడు. నాసా అనే ఆర్గనైజేషన్ తెలుసా? అమెరికన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్, నాసా అనే అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఒక సైంటిస్ట్ పనిచేస్తా ఉన్నాడు. ఆయన పేరు క్లార్క్ పినాకో. క్లార్క్ పినాకో అనే సైంటిస్టు ఆ సంస్థలో పనిచేస్తా ఉన్నాడు. ఆయన ఒక యంత్రాన్ని ఇన్వైట్ చేశాడు. ఆ యంత్రము 66 అంగుళాల పొడవు ఉన్నది. దానికి ఒక 6 చక్రాలు అమర్చాడు. ఆ యంత్రానికి 3 కెమెరాలు ఫిక్స్ చేశాడు. దాన్ని ఆయన ఇన్వెంట్ చేశాడు. చేసి తన ఆఫీస్లో కూర్చొని దాన్ని ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. ఆయన తన రూమ్లో కూర్చొని కంప్యూటర్ ముందు మౌస్తో దాన్ని కలుపుతూ ఉంటే ఆ యంత్రం కలుపుతూ ఉంది. మౌస్తో దానికి కమాండ్స్ ఇస్తూ ఉంటే ఫొటోస్ తీస్తూ ఉన్నది. అద్భుతంగా తనకి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని కలుపుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ కలీగ్స్ దగ్గరికి వచ్చి, చార్లెస్ క్లార్క్ పినాకో, వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్ యు ఆర్, మానవునికున్న మేధస్సుకున్న శక్తి ఎంతదో ఈ ప్రపంచానికి నువ్వు చూపించావు, వాట్ ఏ టాలెంటెడ్ వన్ యు ఆర్ అని అన్నాడు. ఎంత గొప్ప పని చేసావు క్లార్క్ పినాకో అని అంటే, ఇంత గొప్ప పని అని మీకు డౌట్ వస్తుంది కదా. ఆయన కంట్రోల్ చేస్తున్న యంత్రము భూమి మీద కాదు, మార్స్ గ్రహం మీద ఉంది. ఎక్కడ? మార్స్ గ్రహం మీద. భూమి నుంచి 250 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్స్ అనే గ్రహం మీద ఆ యంత్రం ఉంది. మనడు భూమి మీద తన కంప్యూటర్ రూమ్లో కూర్చొని ఇక్కడ సిగ్నల్స్ ఇస్తూ ఉంటే అది అక్కడ పనిచేస్తూ ఉంది. దట్ ఈస్ ఇన్వెంటెడ్ బై ద క్లార్క్ పినాకో. పినాకో దగ్గర వచ్చి, ఎంత గ్రేట్ ఇన్వెన్షన్ చేసినావు, నీ మేధస్సు అద్భుతమైనది అని చెప్పంటే ఆయన అన్నాడు, you are able to control the object which is away for lakhs of kilometers, లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న యంత్రాన్ని నీ మేధస్సుతో కంట్రోల్ చేయగలుగుతున్నావు, నీ నాలెడ్జ్తో కంట్రోల్ చేయగలుగుతున్నావు అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఒక నవ్వు నవ్వి, ఎస్, ఐ ఆమ్ ఏబుల్ టు కంట్రోల్ ది ఆబ్జెక్ట్ విచ్ ఈస్ అవుట్ సైడ్ మీ. నాకు బయట ఉన్న దాన్ని నేను కంట్రోల్ చేయగలుగుతున్నాను, కానీ నేను కంట్రోల్ చేయలేది ఒకటి ఉంది అని అన్నాడు. నేను కంట్రోల్ చేయలేదు ఒకటి ఉంది అన్నాడు. ఏంటది అని అంటే, నా మనస్సు. ఐఎమ్ అనేబుల్ టు కంట్రోల్ నా మనస్సుని, నా మైండ్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతా ఉన్నాను అని అన్నాడు. మ్యాన్ కెన్ కంట్రోల్ ఎనీథింగ్ outside of him, but he cannot control which is inside of him. తన అంతరంగంలో ఉన్న మనసుని మనిషి కంట్రోల్ చేసుకోలేదు. ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ దాన్ని అప్లై చేసుకునేటువంటి శక్తిని ఎడ్యుకేషన్ ఇవ్వలేదు. రైట్? సో అందుకే చాలా సినిమాలలో పాటలు కూడా వచ్చినాయి కదా, మనస ఊరుకో అంటే ఊరుకోనన్నమాట, నా మనసు నా మాట వింటలేదని చాలా మంది పాటలు రాశారు. Is it? So man is incapable to control his mind. He can control anything which is outside of him, but he cannot control which is inside of him. Isn't it? That is a problem of mankind. ఇంకొక మాట, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందని చెప్పాను కదా. చాలా మంది సిగరెట్ తాగుతూ ఉంటారు కదా, అవునా? సిగరెట్ తాగుతూ ఉంటారు, సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. కొంతమందికి ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటుంది. సిగరెట్ పెట్టెల మీద ఏమని రాస్తుంది? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు. ఈ మధ్య వాటి మీద ఇంకా
వారం చేసేటువంటి బొమ్మలు కూడా వేస్తూ ఉన్నారు కదా. క్యాన్సర్కి సంబంధించిన రోగగ్రస్తమైనటువంటి ఫొటోస్ కూడా వేస్తూ ఉన్నారు. బట్ అవన్నీ చూసి కూడా మనిషి వాటిని తాగటానికి, సేవించడానికి ఇష్టపడతా ఉన్నారు. డజంట్ హీ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్? ఏది మంచో ఏది చెడో ఆయనకి తెలియదా? తెలుసా తెలియదా? తెలుసు కదా. ఇన్ఫర్మేషన్ ఉంది కానీ మంచేదో తెలుసు కానీ చెడేదో తెలుసు. మంచేదో తెలుసు, చెడేదో తెలుసు కానీ చెడుని చెయ్యకుండా ఉండలేనటువంటి ఇన్క్యాపబుల్ మ్యాన్. అది మనిషి యొక్క పరిస్థితి. చదువు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కానీ వ్యక్తిత్వాన్ని మలచగలిగినటువంటి సామర్థ్యం దానికి లేదు. వీఆర్ ఇన్క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. గుడ్ని ఎంచుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. రైట్? సో అండ్ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనిషికి ఉన్నటువంటి మరొక సమస్య ఏంటి అని అంటే, ఆయన అంతరంగం ఎందుకు దాన్ని గుడ్ చేయలేడు, ఎందుకు మనిషి మంచిని చేయలేడు? ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఎడ్యుకేషన్ ఉంది కదా, అన్ని తెలుసు కదా, అయినా ఎందుకు చేయలేడు అని అంటే ఇట్ ఈస్ ద నేచర్. అంతరంగంలో ఉన్నటువంటి స్వభావం, అంతరంగంలోనే మనిషి ఆ బలహీనతతోటి ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంటుంది అన్నమాట. రైట్? సో కొంతమంది చూస్తే ఇతరులో ఏం తప్పు లేదు అనిపిస్తుంది, చాలా మంచిగా ఉన్నాడు అనిపిస్తుంది. కొంతమంది బాగా చదువుతారు, చాలా చాలా టాలెంటెడ్గా ఉంటారు. అదే వ్యక్తి కొన్ని విషయాలలో చాలా దరిద్రంగా ఉంటారు. ఎడ్యుకేషన్ సూపర్, కానీ అంతరంగంలో వచ్చే తలంపులు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. కొంత మంచిగా ప్రేమిస్తాడు కానీ సోమరితనం ఉంటుంది. సమ్వేర్ కొన్ని విషయాల్లో మనం చాలా చక్కగా బిహేవ్ చేయగలుగుతాం, కానీ కొన్నింటిలో మనం చాలా ఘోరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటా ఉన్నట్టుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ఒకే మనిషిలో మిశ్రితమైనటువంటి స్వభావం అనేది ఉంటుంది. ఒకే మనిషిలో మిళితమైనటువంటి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు అంతరంగంలో చెడును చేసేటువంటి స్వభావము స్వాభావికంగా మనిషికి వచ్చేసింది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఒక ఆయన రిచ్ మ్యాన్ ఇన్ హైదరాబాద్ 1980s జరిగింది. ఆయన ఒక పెద్ద హాస్పిటల్ ఉంది, సొసైటీలో చాలా ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తి. మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు, కావాల్సినంత డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. సడన్ గా ఒకరోజు ఆయన చనిపోయారు. ఏమైంది? పెద్ద పర్సనాలిటీ అందరూ పోలీసులు వచ్చారు, ఎంక్వైరీ చేశారు, ఏమైంది అని తెలిస్తే చివరికి తెలిసింది ఏంటి అని అంటే he has an illegal contact. ఒక అక్రమ సంబంధం పెట్టుకొని ఆ పాపను బట్టి, ఆ తప్పును బట్టి తను దాంట్లో నుంచి బయటికి రాలేక, లోకానికి తెలిస్తే, సొసైటీకి తెలిస్తే ఏమైందో అన్నటువంటి భయంతో సూసైడ్ చేసుకుంది. చదువుకోలేదా? తెలీదా? తెలుసు. తప్పని తెలీదా? తెలుసు. కానీ మంచేదో చెడేదో తెలిసిన చెయ్యలేనటువంటి ఇన్క్యాపబుల్, మంచిని చూస్ చేసుకోలేదు, ఇన్క్యాపబుల్, శక్తి లేదు మనకి. ఒక ఆయన ఏమన్నాడో తెలుసా? పాపం అంట, దానికి నిద్ర పడదు. పాపం చేసేదాకా నిద్ర పడదు. కాలేజీలో కమాండ్ చేసిన లేకపోతే మాట్లాడేదాకా నిద్ర పడదు. ఏంటి? పాపానికి చేసిన తర్వాత కూడా నిద్ర, చేయక ముందు నిద్ర పట్టదు, చేసిన తర్వాత కూడా నిద్ర పట్టదు. చేయక ముందేమో ఎప్పుడు చెప్తామా అని నిద్ర పట్టదట, చేసినాక ఎందుకు చేశానా అని నిద్ర పట్టదు. ఎందుకు చేశానా నిద్ర పట్టదు. సో దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సిన్ కదా. బహుశా మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండి ఉండొచ్చు
కదా. ఎప్పుడు తెల్లారిద్దాం అని చూస్తూ ఉంటారు ఏదో చేయడం కోసం. కానీ ఒక్కసారి దాంట్లో కమిట్ అయినాక అది చేసినాక ఎందుకు చేశానా అని సతమతం అవుతాడు మనిషి. రైట్. అండ్ ఇంకొక నేచర్, దీనికి ఉన్న నేచర్ ఏంటి అంటే మనిషి ఉన్నటువంటి ఇంకొక ఇన్కాపబిలిటీ ఏంటో చెప్తాను వినండి. అలా కేవలం ఇవేనా తప్పలేనా వ్యభిచారం నేనేం చేయట్లేదమ్మా ఇలాంటివి నాకేం లేవనా అని మనకు అనిపించవచ్చు. ఇంకొక నేచర్ ఏంటి, మనిషికి ఉన్న బలహీనత ఏంటి అని అంటే మనిషి స్వభావానికి ఏముందంటే ఏదైనా చేయాల్సిన మంచితో చూసారా మంచిని చేయలేదు, మంచిని చేయలేదు. చేయడానికి ఆయనకి చేత కాదు, చదువుకోవాలి, చదువుతాడా? ఒకవేళ అయితే వాడికి అందరూ ఐఏఎస్ ఐపీఎస్ అనమాట కదా. ప్రతి ఇంట్లో ఒక ఎంప్లాయీ ఉండాలి, ప్రతి ఇంట్లో ఒక గ్రేట్ మ్యాన్ ఉండాలి. అంటే స్టడీస్ మధ్యలో ఆగిపోతున్నాయి, ఎక్కడో జీవితం గాలిని కొట్టుకొని పోతుంది. ఎందుకు? మ్యాన్ ఈజ్ ఇన్కాపబుల్ టు డూ ద గుడ్. మంచి చేయడానికి ఆయనకి శక్తి లేదు. దానికి కాంట్రాస్ట్ ఇంకోటి ఏదో తెలుసా, చెడు చేయకుండా ఉండటానికి శక్తి లేదు. చెడేమో ఎక్కలేని ఎనర్జీతో చేస్తాడు, మంచినేమో చేయడానికే శక్తి లేదు అంటాడు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మ్యాన్కైండ్. మనిషికి ఉన్న బలహీనత మ్యాన్కైండ్. మీరు ఈ ఈ ఈ యొక్క స్వభావాన్ని ఎక్కడ ఎగ్జామిన్ చేసినా ఇది కనిపిస్తుంది. భూమి మీద ఏ మూలకెళ్ళినా, ఏ ద్వీపం మీదకి వెళ్ళినా, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా, ఏ ట్రైబ్ దగ్గరికి వెళ్ళినా, ఏ భాష దగ్గరికి వెళ్ళినా, ఏ దేశం దగ్గరికి వెళ్ళినా, ఏ ద్వీపంలోకి వెళ్ళినా మనిషి ఇదే సమస్యతో బాధపడతాడు. మంచి చేద్దామంటే చేసే శక్తి లేదు, చెడులు చేయకుండా ఆగలేదు. ఇట్స్ అ కాంట్రాస్ట్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాన్కైండ్. చాలాసార్లు మనం కూడా చాలా నిర్ణయాలు చేస్తారు కదా. 31st డిసెంబర్ రోజు చాలా నిర్ణయాలు చేస్తారు. నీకు ఇది మానేయాలంటారు, మానేస్తారా? నీకు ఇది చెయ్యాలి అంటారు, చేస్తారా? చెయ్యాలనేమో చేయలేడు, వద్దనేమో చేస్తాడు. ఇక్కడెక్కడిది ఎనర్జీ, అక్కడ లేని ఎనర్జీ ఇక్కడెక్కడండి. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మ్యాన్కైండ్. మానవ స్వభావానికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే, మానవ హృదయానికి ఉన్నటువంటి సమస్య ఏంటి అని అంటే, మానవ హృదయానికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే ఏదైతే చెడో దాన్ని చేయగలిగింది, ఏదైతే మంచో దాన్ని చేయలేదు. ఏది చెడో అది చేస్తాడు కంపల్సరీగా, ఏది మంచో అది చేయలేదు. ఈ సమస్యతో ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి సఫర్ అవుతూ ఉంటాడు. ఇట్స్ ఎ యూనివర్సల్ ప్రాబ్లం, యూనివర్సల్ ప్రాబ్లం. రెండవది, దీన్నే బైబిల్ ఏమని చెప్తుందంటే పాపం అని చెప్తుంది. ఏమంటది? పాపం అని అంటారు. ఈ పాపానికి ఉన్నటువంటి స్వభావం ఏంటో తెలుసా? పాపానికి ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? పాపానికి ఉన్నటువంటి నైజం ఏంటంటే మోసం చేస్తుంది, అది నాశనం చేస్తుంది. పాపం బయటికి చాలా థ్రిల్లింగ్గా కనిపిస్తూ ఉంటుంది, జాయ్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది, చాలా సంతోషాన్ని ఇచ్చేదిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ దాని ఒరిజినల్ నేచర్ ఏంటి అని అంటే ఇట్ కిల్స్ యూ, ఇట్ మర్డర్స్ యూ, ఇట్ డిస్ట్రక్ట్ యూ. ఎనీ కైండ్ ఆఫ్ సిన్ యూ టేక్ మనిషిని ఆర్థికంగా పతనం చేస్తుంది, ఆరోగ్యపరంగా పతనం చేస్తుంది, క్యారెక్టర్ని పతనం చేస్తుంది, తను సృష్టించిన సృష్టికర్తతో ఉన్న సంబంధాన్ని పతనం చేస్తుంది. ఎనీ కైండ్ ఆఫ్ సిన్ యూ టేక్ ఈ అన్ని ఏరియాస్లో మనిషిని డ్యామేజ్ చేస్తుంది. అందుకే ఒక ఆయన అన్నాడు, సిన్ కెన్ థ్రిల్ బట్ ఇట్ కిల్స్ అని. పాపం మనిషిని థ్రిల్లింగ్ అనిపిస్తుంది, కానీ అది చివరికి చంపేస్తుంది అని చెప్తాడు. రైట్? సో దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సిన్.
Every mankind in this world, they are suffering with this problem. మాకు తెలిసిన మా సొంత రిలేటివ్స్లో మా బాబాయ్ ఉన్నాడు. హీజ్ ఎక్సైజ్ కానిస్టేబుల్, మంచి ఉద్యోగం. మా పిన్న అంటే మా పిన్ని ఆయన భార్య స్కూల్ అసిస్టెంట్ టీచర్. వాళ్ళకు ఒక 2 పిల్లలు. పాప మెడిసిన్ చదువుతుంది, బాబు ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు. ఆయనకున్న సమస్య ఏంటో తెలుసు. ఈజ్ అ డ్రంక్. మందుకు బానిస. చాలా విలువైనటువంటి ఉద్యోగం ఉంది, మంచి జీవితం ఉంది, తప్పని తెలుసు, చదువుకున్నాడు, సొసైటీలో హోదా ఉంది. కానీ తన మనసుని అదుపు చేసుకోలేని బలహీనత. ఆ పాపానికి, ఆ చెడ అలవాటుకి ఎడిక్ట్ అయ్యి దానిలో నుంచి బయటికి రాలేకపోయాడు. చెప్పాను కదా, ఫస్ట్ తాగుతున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది, చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది, బట్ ఇట్ కిల్స్ డెఫినెట్లీ. ఇట్ రూల్స్ యువర్ క్యారెక్టర్, ఇట్ రూల్స్ యువర్ లైఫ్. మానేస్తా అన్నాడు, చచ్చిపోయేదాకా మానేలేకపోయాడు. At the age of 49, లివర్స్ ఖరాబ్ అయిపోయింది, లోపల పార్ట్స్ అన్నీ ఖరాబ్ అయిపోయింది. హాస్పిటల్కి వెళ్ళినాను, చూపించింది, ఏడ్చింది, కానీ అతన్ని దక్కించుకోలేకపోయాడు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద సిన్. పాపం మరణాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుందన్నమాట. రైట్? సో ఇట్ కిల్స్. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని నాశనం చేసింది, ఆయన మరణాన్ని తీసుకొచ్చింది. తర్వాత ఆ కుటుంబాన్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది. దే డిడ్ంట్ గెట్ మ్యారీడ్. తండ్రి లేని పిల్లలుగా మారిపోయారు. ఎంతో భవిష్యత్తు ఉంది, ఎంతో అండగా నిలబడాల్సిన తండ్రి వాళ్ళతోటి లేకుండా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. రైట్? సో దట్ ఈస్ ద ఒరిజినల్ నేచర్ ఆఫ్ ద సిన్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ స్టోరీ. మీరు చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో ఒక స్టోరీ చదువుకొని ఉంటారు. ఎస్కిమోలు అనే వాళ్ళ గురించి చెప్తారు, విన్నారు? సాంఘిక శాస్త్రంలో, జియోగ్రఫీలో ఎస్కిమోల గురించి చెప్తారు. ఎస్కిమోలు ధ్రువ ప్రాంతాలలో నివసించేటువంటి ఒక సంచార జాతి. వాళ్ళు ఆహారం కోసం చేపల మీద ఆధారపడతారు, వాటి మీద, జంతువుల మీద ఆహారం కోసం వాళ్ళు ఆధారపడతారు. వాళ్ళ ప్రధానమైన ఆహారం ఎలుగుబంట్లని చంపుకొని ఆ మాంసాన్ని వారు ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. దే యూస్ టు హంట్ దట్. వాళ్ళు వాటిని ఎట్లా ఆటాడతారో తెలుసా? ఎలా వాళ్ళు ఎలుగుబంటిని పట్టుకుంటారని అంటే, ఎలుగుబంటికి రక్తం అంటే చాలా ఇష్టం. ఎలుగుబంటి రక్తం టేస్ట్ చూస్తే అది ఆగలేదన్నమాట. దానికోసం వాటిని పట్టుకోవడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక స్వర్డ్ కత్తి తీసుకొని, ఒక బాగా పదునైన కత్తి తీసుకొని దాని మీద ఏదైనా ఒక జంతువును చంపి ఆ రక్తాన్ని కత్తి మీద పూస్తారు. ఒక లేయర్ వేసి కత్తిని ఎండబెడతారు, మరొక లేయర్ వేసి మళ్ళా ఎండబెడతారు. అట్లా ఒక 5-6 లేయర్స్ దానికి వచ్చేటట్టు చేసి కత్తిని బాగా ఆరబెట్టి ఆ యొక్క ఎలుగుబంట్లు తిరిగే ప్రాంతంలో కత్తిని వేలాడదీస్తారు. ఎలుగుబంటి దాన్ని చూసి, స్మెల్ చూసి, వావ్, ఐ గాట్ ఎ బ్లడ్ అని చెప్పి దాని దగ్గరికి వచ్చి దాన్ని లిక్ చేస్తా ఉన్నాం. లిక్ అంటే తెలుసు, నాకుతాం అంటే నాలుగుతో ఇలా టేస్ట్ చేస్తా ఉన్నప్పుడు బ్లడ్ టేస్ట్ కలగగానే దానికి ఎక్కడ లేని హ్యాపీ అనిపిస్తుంది. అలా నాకుతూ ఉన్నప్పుడు దాని మీద ఉన్న లేయర్స్ అన్నీ అయిపోతాయి. అలా బలంగా ఆ టేస్ట్ చూసినప్పుడు అది ఇంకా బలంగా దాన్ని నాకుతా ఉన్నప్పుడు తన నాలుక తెగటం ఆరంభమవుతుంది. తన నాలుక తెగి తన రక్తమే తన నాలుక కంటుతుంటే ఇంకా బ్లడ్ వస్తుంది, ఇంకా నేను దాన్ని తింటున్నానన్నటువంటి భ్రమలో అది ఇంకా బలంగా దాన్ని నాకుతూ ఉంటే తన నాలుక కట్ అవుతూ ఓవర్ బ్లీడ్ అయ్యి ఎలుగుబంటి చనిపోతుంది.
మనం చేసేటువంటి మన జీవితంలో ఉన్న బలహీనతలు, పాపం కూడా మనిషి అదే విధంగా పతనం చేస్తుంది. మనకు అనిపిస్తుంది నేనేం చేస్తున్నాను, జస్ట్ ఐఎమ్ వాచింగ్ ఏ పోర్నోగ్రఫీ, ఏదో ఒక చిన్నది నేను చూస్తున్నాను, ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ కలిగితే తప్పేంటి, ఇది చాలా చిన్నదేగా అని ఆరంభిస్తాం. బట్ ఇట్ లీడ్స్ యూ టు ద డిస్ట్రక్షన్. నాశనంలో ముంచేసేదిగా పాపం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రైట్? సో మనిషి ఇది ఒక్కల ప్రాబ్లమా, నా ఒక్కడికే ఉందా అని అంటే, నీ ఒక్కడికే కాదు, ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి ఈ సమస్య ఉంది. పాపానికి అట్రాక్ట్ అయ్యేటువంటి సమస్య ఉంది. చెడును చేసేటువంటి స్వభావం మనిషికి ఉంది. యూ కెనాట్ డూ థింగ్స్, యూ కెనాట్ డూ గుడ్ థింగ్స్. నేను ఒక ప్రైమరీ స్కూల్ టీచర్ని, చిన్న పిల్లలకు చెప్తా ఉంటాను. రైట్? సో వాళ్ళకి టీచ్ చేస్తా ఉన్నప్పుడు చాక్ పీసెస్ రాస్తా ఉంటే కింద పడతాయి కదా, కింద పడ్డప్పుడు ఏం చేస్తారు చిన్నపిల్లలు? చెప్పండి, ఏం చేస్తారు? పోయి తెచ్చుకుంటారు. ఫస్ట్ కలర్గా వైట్ ఉంటాయి, తెచ్చుకొని ఏం చేస్తారు? తింటారు కదా. సో అవి టేస్ట్ చూస్తే కాల్షియం కార్బోనేట్ కొంచెం పుల్లగా చేసేది అట్లా ఉంటుంది, వాళ్ళకి అది మంచిగా అనిపిస్తుంది. ది స్టార్ట్ టు ఈట్. నాలుగు వస్తారు, వచ్చి చూస్తారు. వాళ్ళని చూస్తావు, ఏం చూస్తాడు సార్? వచ్చి ఏం చూస్తారు? మూతులు పెదాలు కనిపిస్తుంది, తెల్లగా అయిపోయి ఉంటాయి కదా, తెల్లగా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఏంటా ప్రాబ్లం? ఏంది? చాక్లెట్స్ తిన్నావా అంటే ఏమంటాడు? తినలేదంటాడు. ఏమంటాడు? తినలేదంటాడు. వై హీ కెనాట్ టెల్ ద ట్రూత్? సత్యం చెప్పలేదు, అబద్ధం చెప్తాడు. ఆ చిన్న పిల్లోడికి ఆ వయసులో సత్యానికి అబద్ధానికి తేడా తెలుసా? తెలియదు కదా. స్వభావ సిద్ధంగా మంచి ఎందుకు చెప్పలేడు? ఎస్ సార్, తిన్నాను సార్, చాక్లెట్ సూపర్ సార్ అనవచ్చుగా, భలే బాగుంది సార్, నువ్వు కూడా తెలుసారు అని ఇవ్వచ్చుగా అన్నాడు. He will say, I didn't eat. His lips will testify that ఆయన పెదాలు చెప్తాయి తిన్నాడు కదా. సో ఇట్స్ అ మ్యాన్స్ నేచర్. మనిషి ఈ లోకంలోనికి వచ్చినప్పుడే అలాంటి పాడైన స్వభావంతో ఈ లోకానికి వచ్చాడు. ఎవరైనా నేను గ్రేట్ అని కాలు ఎగరేస్తుంటే వాళ్ళు అబద్ధం ఆడుతున్నట్టు లేక. ఇట్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ తెలంగాణ, ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హోల్ మ్యాన్కైండ్ ఇన్ దిస్ వరల్డ్. అమెరికా వాళ్ళకు ఉన్నది, పాకిస్తాన్ వాళ్ళకు ఉన్నది, ఇండోనేషియా వాళ్ళకు ఉన్నది, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఇదే సమస్యతో సమానం. యూ కెనాట్ డూ ద గుడ్. ఎందుకు? వాట్ ఈస్ ద ప్రాబ్లం అని అంటే, మనిషి ఈ లోకంలో పుట్టినప్పుడే అలాంటి డిఫైన్డ్ నేచర్ తోటి పుడతా ఉన్నాడు. పాప స్వభావం అని అంటారనమాట. మనిషి పుట్టినప్పుడే, పుట్టుకతోనే అలాంటి తప్పిపోయిన పాపం చేసే స్వభావంతో ఈ లోకంలోకి వస్తా ఉన్నాడు. మామిడి చెట్టుకి ఏం కాయలు వస్తాయి? హలో తమ్ముడు, ఈయనకు ఒక మ్యాంగో చూసి మామిడి చెట్టుకి ఏం కాయలు వస్తాయి? మామిడికాయలు వస్తాయి కదా. సో దానికి మామిడికాయలు కాసాయి కాబట్టి మామిడి చెట్టు, మామిడి చెట్టు కాబట్టి మామిడికాయలు వస్తాయి కదా. అంతేగాని కాయలు బట్టి చెట్లు ఉండదు కదా. అట్లనే మానవుడు కూడా జన్మతః ఈ లోకంలోకి పుట్టుతున్న ప్రతి మానవుడు అలాంటి డిఫైన్డ్ నేచర్ తోటి పుడతా ఉన్నాడు. తప్పు చేసే స్వభావంతో ఈ లోకంలోకి వస్తాడు. చాలాసార్లు మనం చిన్నపిల్లలు ఉయ్యాలో ఉన్నప్పుడు అనుకుంటాం, అమ్మో బంగారం భలే ఉంది బుజ్జి బుజ్జి అని అనుకుంటాం. ఈవెన్ ఆ బుజ్జిలో కూడా, ఆ బంగారం అనుకుంటున్న ఆ పాపము బాబులో కూడా పాపము చేసే దుష్టత్వాన్ని కోరుకునేటువంటి నేచర్ సీడ్ రూపంలో ఉంటుంది. పెరుగుతా ఉన్నప్పుడు అది బయటికి వస్తుంది. 5-6 సంవత్సరాలు వచ్చినప్పుడు నిజం చెప్పలేకుండా అబద్ధం చెప్పే డిఫైన్ నేచర్ బయటకు వచ్చింది. పెద్ద
పెద్ద అవుతుంటే ఇంకొక రూపంలో వస్తుంది, పెద్ద అవుతుంటే ఇంకొక రూపంలో వస్తుంది, మనిషిని చంపే రూపంలో వస్తుంది, మనిషిని మానవత్వం చేసే రూపంలో వస్తుంది, మోసం చేసే రూపంలో వస్తుంది. ఇట్ టేక్ ఎ డిఫరెంట్ ఫామ్. అది అంతరంగా ఉంటుంది, బయటికి కనపడకపోవచ్చు, కానీ ప్రతి మనిషి అంతరంగంలో పాప స్వభావం. అందుకనే మనం ఇక్కడే ఉండిపోతాం. అందుకనే స్టూడెంట్స్ వై దే కెనాట్ స్టడీ. తల్లిదండ్రులు ఇంటి దగ్గర డబ్బులు పంపించి కాయ కష్టం చేసి శ్రమతో వచ్చి ఎండలక వానలక తిరిగి చదివి డబ్బులు పంపిస్తే సినిమా థియేటర్లో ఎందుకు పోతున్నారు? అమ్మాయిల చుట్టూ సులుగారుస్తూ ఎందుకు తిరుగుతున్నారు? డిఫైన్డ్ నేచర్. We have defined nature. నీ లోపల నా లోపల ఆ యొక్క పాప స్థితి ఉన్నది. పాపం చేసే నేచర్ తోటి మనిషి పుడుతూ ఉన్నాడు, సఫర్ అవుతూ ఉన్నాడు, దానికి లోపడిపోతా ఉన్నాడు. అది చేసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ అది ఉత్తగానే వదిలేస్తా అంటే వదిలేదు, అది చంపేస్తుంది, స్క్వీజ్ చేసేస్తుంది. నిజంగా. సో మనిషికి ఉన్నటువంటి బలహీనత, తన పాపానికి బానిస అయిపోయాడు, మంచిని చేయలేని ఇన్క్యాపబుల్ అయిపోయాడు. బికాస్ పాప స్వభావంతో ఈ లోకంలోనికి మనిషి వస్తా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. మరి ఇలాంటి మనిషి, ఈ పాపం మనిషిని ఇట్లా వదిలేస్తానంటే ఇట్ ఈస్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్ టు ద మ్యాన్. పాపం చేసినాక అది రకరకాల కాన్సిక్వెన్సెస్ దారితీస్తుంది. ఒక ఆయన అన్నాడు, పాపం చేసిన ప్రతివాడు పాపానికి బానిస, ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం అని చెప్పాడు. మరణాన్ని తీసుకొస్తుంది. అది ఏ రూపంలో ఉన్నా సరే మనిషికి మరణం వైపు అది తీసుకెళ్తుంది. ఇట్ మే నాట్ బి ద ఫిజికల్ డెత్, భౌతికమైన మరణం కాదు. ఒకవేళ భౌతికమైన మరణం అయితే నేను ఎవరి మీద ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే ఎప్పుడు నువ్వు ఫస్ట్ తప్పు చేశావు, ఎప్పుడు నువ్వు అబద్ధం ఆడావో అప్పుడే నేను చనిపోయిందావు. కానీ ఇట్ కిల్స్ యువర్ క్యారెక్టర్, ఇట్ కిల్స్ యువర్ పొటెన్షియల్స్, ఇట్ కిల్స్ యువర్ డిగ్నిటీ. ఫైనల్గా పాపం మనిషికి తీసుకొస్తుంటే నరకాన్ని తీసుకొస్తుంది. ఇతరుల డెత్ని మనిషికి చూపిస్తుంది. పాపం యొక్క ఫైనల్ గిఫ్ట్ ఏంటో తెలుసా మనిషికి? నరకం. మీరు ఎప్పుడైనా కుటుంబాలలో, ఊర్లలో ఈ మాట విన్నారా? కొంప నరకం చేశాడండి మా ఆయన. విన్నారా? ఇల్లే ఒక నరకం అయిపోయిందండి. విన్నారా? ఏం జరిగింది అంటే, ఏదో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని ఉన్నాడో, ఏ దురలవాటుతో అలవాటు అయిపోయి గొడవల చేత, లొల్లుల చేత శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఇంట్లో ప్రతి క్షణం నలిగిపోయేటువంటి స్థితి ఆ కుటుంబంలో ఉంటుంది. వాళ్ళు అంటారు, మా ఇల్లే ఒక నరకం అని. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని అంటే, పాపం యొక్క పర్యవసానం. సో మనిషి తన జీవితంలో తాను మంచి చేయలేని స్థితిలో ఉన్నాడు. తాను చేసిన చెడు వలన వచ్చేటువంటి కాన్సిక్వెన్స్ బేర్ చేసేటువంటి కండిషన్లో లేడు. ఆ స్థితిలో మనిషి ఒక ప్రార్థన చేశాడు దేవుడికి. ఏమని చేశాడో తెలుసా? అసత్వమా సత్యమయ్యా, నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోనికి నడిపించు. తమసోమా జ్యోతిర్గమయ్యా, చీకట్లో ఉన్నాను, చీకటే నా బ్రతుకైపోయింది, నాకు వెలుగు లేదు, నేను పాపమే చేస్తా ఉన్నాను, అంధకారమే నా జీవితంలో ఉంది, నా క్రియలో అంధకారము, నా చూపు అంధకారము, నా బ్రతికే అంధకారం, నన్ను వెలుగులోకి తీసుకురా అని అన్నాడు. మృత్యుమృతాంతమైన చావు, చచ్చిపోతా ఉన్నాను, బయటికి బాగానే ఉన్నాను కానీ లోపల చచ్చిపోతా ఉన్నాను. పాపం మనిషికి ప్రశాంతంగా ఉందని ఇట్ గివ్స్ ఎ డిప్రెషన్ కదా. ఇందాక అన్న ఒక టెస్ట్ అని చెప్పాడు, మ్యారేజ్ పిల్లలు ఆ పెయిన్, రిజెక్షన్ అనే పెయిన్ చావాలి అన్న కోరిక తీసుకొచ్చింది. స్టూడెంట్స్ ఎందుకు సూసైడ్ చేసుకుంటారు?
అంటే వాళ్ళు చేసిన పాపం వలన, తప్పులో నుంచి వచ్చిన డిప్రెషన్, లోన్లీనెస్, దానికి సమాధానం ఇవ్వలేక ప్రాణాలు వదిలేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మ్యాన్కైండ్, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఈ పాపం అనే ఘోరమైన రోగంలో బాధపడుతూ ఉన్నాడు. రైట్? సో ఇలా ఉంటే ఆయన ఒక పాట రాశాడు. ఏమని రాశాడంటే, ఆయనకి ఆలోచిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉంటే ఏం రాశాడంటే, ఉన్నావా అసలు, నువ్వు ఉన్నావా అసలు? ఎవరైనా దేవుడు అడిగాడు, నా బ్రతుకులో ఇంత అల్లకల్లలో ఉంది, నా జీవితంలో ఇంత సమస్య ఉంది, నా కుటుంబంలో ఇన్ని కష్టాలు ఉన్నాయి, నువ్వు ఉన్నావా? ఉంటే నన్ను మర్చిపోవా అని ఒక ఆయన పాట రాశాడు. ప్రియ తమ్ముళ్ళు, ఈ మధ్యాహ్నం మీకు గుడ్ న్యూస్ చెప్పాలని అనుకుంటున్నాను. మనిషి యొక్క స్వభావం, మనిషి యొక్క సమస్యని ఎరిగినటువంటి దేవుడు మనిషి సమస్యను తీర్చడం కోసం తన లోకాన్ని వదిలిపెట్టి ఈ భూమికి వచ్చాడు. దట్ ఈస్ ద క్రిస్మస్. తానున్న లోకాన్ని వదిలిపెట్టి మనిషి దగ్గరికి అరుదించిన పర్వదినమే క్రిస్మస్. పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి మనిషిని వెతుకుతూ ఆయన లోకానికి వచ్చాడు. ఎందుకోసం వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన జననమే క్రిస్మస్ కదా. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన వచ్చింది నిజమేనా అని అంటే, నేను క్విక్గా ఒక 3 విషయాలు చెప్పి ముగిస్తాను. చాలాసార్లు బయట ఏమని చెప్తా ఉంటారంటే, ఇట్స్ నాట్ ఏ ట్రూ, అదొక కల్పన, కథ అండి అని చెప్తా ఉన్నారు. కానీ ఆయన వచ్చాడనడానికి కొన్ని రుజువులు, యేసుక్రీస్తు ప్రభు చరిత్రలోకి వచ్చాడనేది ఎంత సత్యమో నేను మీకు చెప్తాను. ఆయన చరిత్రలోనికి రావడంతో చరిత్ర 2గా చేయిపోయిందా? ఏంటిది? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. అబద్ధమైతే ఎందుకు చీల్చారు కదా? అది చీల్చింది ఇండియా కాదు, అప్పుడున్నటువంటి ప్రపంచంలో ఉన్న పేరుగాంచిన హిస్టోరియన్స్ కొంతమంది జీవితాలను ముందు పెట్టుకొని ఎవరు ఈ లోకాన్ని ఈ యుగంలో ఇన్ఫ్లుయెన్స్ చేసిన ప్రభావం చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఎవరు చరిత్రలో అని వెతికితే, అలెగ్జాండర్ ద గ్రేట్ తెలుసా, ప్రపంచాన్ని జయించిన విశ్వ విజేత, ఆయన పేరు, ఇంకొంతమంది పేరు, నెపోలియన్, హిట్లర్, వీళ్ళ పేరు ముందుకు వచ్చాయి. అయితే వాళ్ళందరి జీవితాల్లో లోపాలు ఉన్నాయి. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు, కానీ పోయేటప్పుడు అన్నాడు, నేనేం తీసుకొని పోవట్లేదని ప్రపంచాన్ని చెప్పి నా చేతులు బయట పెట్టి నడుపుకోవడం అన్నాడు. హిట్లర్ని తీసుకొద్దామంటే కొన్ని వేల మందిని ఊచకోత కోసినాడు, ఆయన చేతులు రక్తసిక్తకు మరకలతో ఉన్నాయి. ఈజ్ నాట్ క్యాపబుల్ అనుకున్నాడు. బట్ జీసస్, he did not sin. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన జీవితం పరిశుద్ధమైనది, ఆయన జననం పరిశుద్ధమైనది. ఆయన గురించి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసినంత మంది దేశాలు, ప్రజలు ఎవ్వరూ లేరు. ఆయన జీవితం ఒక యూనిక్, ఆయన టీచింగ్ యూనిక్, ఆయన లైఫ్ యూనిక్, ఆయన మరణం యూనిక్ అని చెప్పి ఆయనని చారిత్రక పురుషుడిగా తీసుకున్నారు. ఆయన లోకానికి వచ్చింది సత్యం. ఆయన రాక చరిత్రని చీల్చింది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఎందుకు వచ్చాడు ఆయన? ఏ పర్పస్తో వచ్చాడు అని అంటే, ఆయన పుట్టినప్పుడు దేవతతో ఒక మాట చెప్పింది. ఏమని చెప్పిందంటే, ఇదిగో సర్వలోక మానవాళి పాపాలని మోసుకొని పోయే దేవుడి గొర్రెపిల్ల అని చెప్పారు. ఏమని చెప్పారు? సర్వ మానవ పాపాలని మోసుకొని పోయే దేవుడి గొర్రెపిల్ల పుట్టింది అని చెప్పారు. ఆయన లోకానికి వచ్చింది దేనికంటే, మంచిని చూస్ చేసుకోలేని ఇన్కాపబుల్ అయినటువంటి మనిషి తన జీవితం ద్వారా చేసినటువంటి పాపాలకి రావాల్సిన శిక్ష అయినటువంటి మరణాన్ని తొలగించడం కోసం, మరణ శిక్షను తొలగించడం కోసం, ప్రతిదండనను తొలగించడం కోసం, నరకంలో నుంచి మనిషిని తప్పించడం కోసం ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన గురించి చెప్పబడిన మాటలు కూడా అవే చెప్పాయి. ఏమన్నాయంటే, ఆయన మానవాళి పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. తన మరణం ద్వారా మనిషికి విమోచన దయచేశాడు.
తమ్ముడు, మీ అందరికీ ఒక విషయం తెలిసి ఉంటుంది. మీ ఊర్లలో కోళ్ళు వస్తారా? ఎప్పుడైనా వస్తారా? మేకలు ఇస్తారా? ఇస్తారా? ఇస్తారు కదా. కోడిని వేయడం, మేకలు వేయడం చేస్తారా? మా ఊళ్ళో కూడా చేస్తారు. ఎందుకోసం వస్తారో తెలుసా? అవి ఎందుకోసం వస్తారంటే, కొన్ని గ్రంథాలలో ఏమని చెప్పబడిందంటే, పాపం అనేది రక్తం చిందించబడకుండా మనిషి పాపం అనేది తొలగించబడదు. రక్తం చిందించబడకుండా మనిషి పాప స్వభావంలో నుంచి విడిపించబడడు అని చెప్పబడ్డదన్నమాట. ఒక గ్రంథంలో సంస్కృతంలో ఇలా రాయబడింది, పాపోహం పాపకర్మాహం సర్వపాప పరిహారో రక్తప్రోక్షణం అవశ్యం. మనిషి చేస్తున్న పాపాలు తొలగించబడాలంటే రక్తం అనేది చిందించబడాలి. ఆ ప్రాక్టీస్ knowingly or unknowingly everyone are doing in the world. రక్తాన్ని చిందిస్తున్నారు, తీసుకెళ్తున్నారు, కోడి వస్తున్నారు, ఓ దేవాది దేవా నీ చేసిన పాపాలకి రక్తాన్ని అర్పిస్తున్నా అంటున్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, కోడెల రక్తమో, గొర్రెల రక్తమో, మేకల రక్తమో, కోళ్ళ రక్తమో మనిషి పాపాన్ని తీసివేయలేదు. సర్వోన్నతుడైన దేవుడే తమ రక్తాన్ని చిందించాలి. ఆ నిర్దోషమైన రక్తం, పరమాత్ముని రక్తమే మనిషిని పాపం నుంచి విడిపించగలరు. ఆయన లోకానికి వచ్చినప్పుడు ఆయన గురించి కూడా అదే చెప్పారు. ఏమని చెప్పారంటే, ఇదిగో సర్వ మానవుల పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, మనిషి పాపానికి విమోచన క్రయధనంగా చెల్లించే గొర్రెపిల్ల, మనిషి యొక్క పాపానికి శాంతి చేసే గొర్రెపిల్లగా ఆయన లోకానికి వచ్చారు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమికి వచ్చారు. వచ్చి తన ప్రాణాన్ని మనందరి కోసం, తన ప్రాణాన్ని సర్వ మానవుల యొక్క పాపముల పరిహారార్థం కోసం ఆయన పెట్టాడన్న విషయాన్ని దేవుని వాక్యం అంటే చెప్తా ఉన్నాడు. దట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఆఫ్ క్రిస్మస్. ఎందుకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు అని అంటే, నువ్వు చేసినటువంటి పాపాలు, నీలో ఉన్నటువంటి మంచి చేయలేనటువంటి ఆ దుష్ట స్వభావం నుంచి విడిపించడానికి 2 కార్యాలు. ఒకటి, నువ్వు చేసిన తప్పుకి క్షమాపణ కలిగించడానికి. రెండోది, నీ అంతరంగంలో ఉన్న దుష్టత్వాన్ని తీసివేయడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. దానికోసం ఆయన చేసింది ఏంటి అని అంటే, ఏం చేయాల్సి వచ్చింది అని అంటే, నన్ను ఆ పాపం నుంచి విడిపించడం కోసం ఆయన ఏం చేయాల్సి వచ్చిందంటే, ఆయన తన ప్రాణం పెట్టాల్సి వచ్చింది. నీ కళ్ళతో చేసిన పాపాల కోసం, నా కళ్ళతో చేసిన పాపాల కోసం, నీ తలలో ఊహించిన చెడ్డ ఆలోచనల కోసం ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టాడు. మన శరీరంతో చేసిన తప్పుల కోసం ఆయన తన శరీరాన్ని అడ్డుగా పెట్టి నీకు నాకు రావాల్సిన శిక్షని తన శరీరం మీద పొందింది. తప్పు చేసిన వాడికి శిక్ష రాకుండా వదిలేస్తారా? వదిలేదు. మనం పుట్టిన దగ్గర నుంచి చేసే తప్పులకు శిక్ష మరణం. ఆ మరణ శిక్షలో నుంచి నిన్ను విడిపించడం కోసం ఆయన నీ పక్షాన నా పక్షాన బలి కావడానికి ఈ లోకానికి వచ్చాడు. వచ్చి నా పాపాల నిమిత్తం తన శరీరంలో శిక్షను తీసుకొని నిన్ను నన్ను ఆయన విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయనని సర్వ మానవాళికి శాంతి చేసే గొర్రెపిల్ల అని చెప్పారు. మానవుల పాపాన్ని తీసివేసే గొర్రెపిల్ల అని చెప్పి ఆయన గురించి చెప్పారు. ఆయన మానవులు చేసిన పాపాలన్నింటికీ క్రయధనాన్ని శిలువలో చెల్లించాడు. ఆయన మనందరి నిమిత్తం మనుషులందరి పాపాలని తన మీద వేసుకున్నాడు, మోసుకొని పోయాడు. దానికి రావాల్సిన శిక్షని తను అనుభవించాడు. నువ్వు నేను చనిపోవాల్సి ఉంటే మన స్థానంలో ఆయన చనిపోయి 3వ రోజు తిరిగి లేచి ఆయన ప్రేమ అంటున్నాడంటే, ఏం చెప్తున్నాడంటే, నీ పాప స్థితి నుంచి నువ్వు విడుదల పొందాలంటే, మన పాపాలకి ఒకవేళ మరణించి తిరిగి లేస్తే నాకేంటి అని అంటే, నీ పాపాలు క్షమించడానికి, ఆ బంధకంలో నుంచి బయటికి తీసుకురావడానికి, నీ యొక్క ఇన్కాపబిలిటీ, మంచి చేయలేని దుష్టత్వం ఉంది కదా, దాంట్లో నుంచి నేను బయటికి తీసుకురావడానికి ఆయన మరణించాడు. ఆ విడుదల మనకి ఎప్పుడు వస్తుందంటే, ఆయన ఎందుకు విశ్వాసం వచ్చిన వారు ఆ యొక్క విడుదల పొందగలుగుతారు. డియర్ ఫ్రెండ్స్, 2003 వరకు నేను కూడా ఈ మాటలు వినలేదు, వీటికి దూరంగా ఉన్నాను. ఆ టైంలో నేను డిగ్రీ చదువుతా ఉన్నాను. ఐఎమ్ ఏ మిమిక్రీ ఆర్టిస్ట్. ఐ యూస్ టు గెట్ ద మనీ టు డూ ద మిమిక్రీ. కానీ అదే టైంలో పాపంలో, లోకంలో నేను ఇలా కొట్టుకొని పోతున్నటువంటి రోజుల్లో ఇలాంటి మీటింగ్ నేను అటెండ్ అయ్యాను.
నా జీవితంలో నేను ప్రతిరోజు రాసుకునేది, మా నాన్న నాకు డబ్బులు పంపించి చదువుకోమని చెప్తే నేను చదువుకోలేకపోతున్నాను. మంచి చేయాలని తెలుసు కానీ చేయలేకపోతున్నాను. చెడు వద్దనుకుంటున్నా, అదే చేస్తున్నా. నన్ను ఈ పరిస్థితి నుంచి ఎవరు విడిపిస్తారని చెప్పి నా డైరీలో రాసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు మీలాగే మీటింగ్కి వెళ్ళాను. ఆ రోజు నాకు ఒక అన్న చెప్పాడు, మనిషి స్వభావ సిద్ధంగా మంచి చేయలేడు. ఎందుకనంటే పుట్టుకతోటే చెడ్డ స్వభావంతో పుడుతున్నాడు. అది నీకు నువ్వుగా తీసేసుకోలేవు. దేవుడే దాన్ని తీసేయాలి, దేవుడే దాన్ని తొలగించాలి, దేవుడే నీ పాప శిక్షను తొలగించాలి. నీ వల్ల కాదు అని చెప్తే నేను అన్నాను, నన్ను నేనేం చేయాలి అని అడిగితే వాళ్ళు చెప్పారు, ఏమి లేదు, నీ కోసం యేసుక్రీస్తు సమస్తం చేశాడు. నీ పాపాల కోసం ఆయన శిక్ష పొందాడు. నీ పాపాల కోసం ఆయన మరణాన్ని రుచి చూశాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచడమే. ఆయనలో నువ్వు విశ్వాసం ఉంచితే నీ పాపాలని, నువ్వు గతంలో చేసిన పాపాలని క్షమిస్తాడు, శిక్షను తొలగిస్తాడు. నీ అందరిలో ఉన్న ఆ యొక్క ఇన్కాపబుల్, మంచి చేయలేని ఆ స్వభావం నుంచి, దుష్టత్వం నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తాడని చెప్పాడు. దట్స్ ట్రూ. ఆ రోజు నేను నా హృదయంలో యేసు ప్రభు రమ్మని అడిగాను, ఈ కొత్త జీవితం నాకు ఇవ్వు, నేను మంచి చేయాలని చేయలేకపోతున్నా, ఈ స్వభావం, ఈ బలహీనత నుంచి నన్ను విడిపించు, నన్ను ఒక నూతన సృష్టించేయి, నా జీవితాన్ని బాగు చేయి, నా హృదయంలోకి వచ్చాను అడిగాను. అప్పటి వరకు నేను ఒక ఆర్డినరీ స్టూడెంట్, నాకు చదువు రాదు, ఇంగ్లీష్ అక్షరం ముక్క రాదు, డిగ్రీలో 3 సబ్జెక్టులు ఆప్షన్స్ ఉంటే 3 ఫెయిల్ అయ్యేటువంటి ఘోరమైన వ్యక్తిని, చెడు తిరుగుళ్ళు, చెడు అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తిని, ఒక్కొక్క సినిమాని 4 సార్లు చూసే వ్యక్తిని, ఒకటే రోజు 4 షోలు చూసే ఘోరమైన ఎడిక్షన్ ఉన్నటువంటి వ్యక్తిని నేను అడిగాను, ఇలాంటి బ్రతుకును నువ్వు మార్చగలవా అని అంటే ఆయన అన్నాడు, నేను నీ జీవితంలోకి వస్తే నీ జీవితం విప్లవాత్మకంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ రోజు నేను నా హృదయంలోనికి రా, నన్ను నూతన సృష్టి చేయమని చెప్పాను. అలాంటి నా జీవితాన్ని నా స్నేహితుడు ఒకరోజు వచ్చి, సినిమాకి వస్తావా అంటే థియేటర్లోకి వచ్చి కళ్ళు చెవులు మూసుకోవాలి, నా వల్ల కాదు, చెడును నేను చూడలేనని చెప్పాను. ఎక్కడైతే పాపానికి బానిసకున్నానో ఆ స్థితి నుంచి బయటికి తీసుకొచ్చి దానికి నో చెప్పేటువంటి శక్తి ఇంటర్నల్గా దేవుడు ఇచ్చాడు. దట్ ఈస్ ద రిడెంప్షన్, దట్ ఈస్ ద రియల్ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ దేవుడు నీ లోపలికి వచ్చినప్పుడు అనుభవించగలుగుతాం. మా అమ్మ, మా నాన్న దేవుడిని నమ్ముకోకుండా నీ జీవితం దేనికి పనికిరాదు అన్నాడు. అలాంటి నన్ను ఒక బుక్కి ఆథర్ని చేశాడు. ట్రాన్స్ఫర్మేషన్. When God comes into your heart, He will redeem you. He will make you a new creation. పాపం మీద విజయం, దేవుడితో సంబంధం, నిత్య నాశనం అనే నరకం అనే బంధకం నుంచి దేవుడు విడిపించి ఒక కొత్త జీవితాన్ని ఇస్తాడు, ఒక కొత్త ఆరంభాన్ని ఇస్తాడు. నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. అలా చేయడం కోసమే యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం క్రిస్మస్ పర్వదినాన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ భూమికి వచ్చాడు. అయితే ఆయన ఎవరి దేవుళ్ళకి వస్తాడో వాళ్ళ జీవితాన్ని దేవుడు విప్లవాత్మకంగా మారుస్తాడు. వాళ్ళ జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు. వాళ్ళ జీవితాన్ని పాపపు బలకాల నుంచి చూపిస్తాడు. చిన్న ప్రార్థన చేస్తాను, కనుమూసుకున్నాము. దయచేసి 2 నిమిషాలు డోంట్ లుక్ ఎట్ అదర్స్. నీ అంతరంగంలోకి ఒకసారి ఆలోచించేద్దాం. నీ లోపలికి నువ్వు ఒకసారి నీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకో. చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. మ్యాన్ ఈజ్ ఇన్క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ గుడ్. చదవాలని తెలుసు, చదవలేము. ఫోన్లో వెంటనే చూడకూడదని తెలుసు, చూస్తాం. పాపం చేయకూడదని తెలుసు, చేస్తాం. నువ్వు ఎంత డెసిషన్ తీసుకున్నావు, వాటిని చేయలేకపోతున్నావు. దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ మ్యాన్. ఎందుకంటే నువ్వు నీ పుట్టడంతో నువ్వు నేను అలాంటి స్వభావంతో పుట్టాను. మన అంతరంగంలో నా నేచర్ ఉంది. ఇది నీ ఒక్కడి సమస్య కాదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి
చదువుకున్నోడైనా చదువుకోనుడైనా, రాజకీయ నాయకుడైనా, గొప్పవాడైనా, బయట సొసైటీలో ఏ ఏ ఏ యొక్క స్టేటస్లో ఉన్నా ప్రతి ఒక్కరిలో ఈ నేచర్ అంటే. అందుకే సెలబ్రిటీస్ కూడా సూసైడ్ చేసుకున్న సందర్భాలు మనకు తెలుసు. డబ్బున్నోళ్ళు కూడా చచ్చిపోతున్న సందర్భాలు మనకు తెలుసు. ఎందుకంటే ఆ నేచర్ ఇస్ డిఫైన్డ్. నీ స్వభావం కూడా, నీ స్థితి కూడా అలానే ఉండాలి. దేర్ ఇస్ ఎ గుడ్ న్యూస్. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకనంటే డిఫైన్డ్ అయినటువంటి మనిషిని, పాపంలో బంధించబడినటువంటి మనిషిని, పాపపు చెరలో చిక్కుకొని విరవిల్లాడుతున్నటువంటి మనిషిని విడిపించడం కోసం, శాంతిని ఇవ్వడం కోసం, ఒక కొత్త సృష్టిగా చేయడం కోసం, ఒక కొత్త జీవితాన్ని ఇవ్వడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన అంటున్నాడు, ఆయన నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానిస్తే, ఆయన నీ హృదయంలోకి వస్తే, ఆయన నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను ఒక నూతన సృష్టిగా ఆయన అనుభవిస్తాడు. దట్ ఈస్ ద ట్రూ క్రిస్మస్. ప్రియతమ, ఒకవేళ ఈ క్రిస్మస్ నీకు కావాలనుకుంటే, ఈ యొక్క విడుదల, ఇలాంటి గొప్ప రిడెంప్షన్ నీకు కావాలనుకుంటే, పాపం మీద విజయం నీకు కావాలనుకుంటే, ఒక కొత్త జీవితం ఆరంభించాలనుకుంటే, ఒక చిన్న ప్రార్థన చేయి. యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఆయనకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇన్వైట్ హిమ్ ఇంటు యువర్ హార్ట్. యేసు, నా జీవితంలోకి రా, నన్ను నూతన సృష్టిగా చేయని ఒక్క చిన్న మాట అడిగితే ఆయన నిన్ను చేస్తాడు. ఒక 20 సంవత్సరాల క్రితం నేను అడిగాను, నా జీవితాన్ని ఆయన మార్చాడు. ఈ మధ్యాహ్నం నీట్ అడుగుతున్నాడు, నీ హృదయాన్ని నీ దగ్గరికి వచ్చాడు. నువ్వు అడిగితే నీ జీవితాన్ని కూడా ఆయన బ్లెస్ చేయగలుగుతాడు. ఎవరైనా నా కోసం ప్రార్థన చేయండి, నేను అడుగుతాను అని మీరు అనుకుంటే, కెన్ యూ రైజ్ యువర్ హ్యాండ్ ఐ విల్ ప్రే ఫర్ యూ. మీ యొక్క చేతిని ఎత్తి చూపిస్తే మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఎనీవన్, థ్యాంక్ యూ తమ్ముడు. If your decision is a harnessed, God definitely make you a new creation. కొత్త వ్యక్తిగా, కొత్త జీవితం ఇస్తాడు. ఈ బంధకాల నుంచి విడిపిస్తాడు. పాపం బయటికి బాగానే కనిపిస్తుంది, చివరికి అది నాశనం చేస్తాడు, మరణానికి తీసుకెళ్తాడు. అందులో నుంచి విడుదల కావాలా? క్రీస్తుని మీ హృదయంలోకి చేర్చుకో. ఒక్క మాట, యేసు నా జీవితంలోకి రా, నాకు సహాయం చేయి, ప్రేమ నేను అనుభవించడం సాయం చేయండి. ఆయన నీకోసం గొప్ప కార్యం చేస్తాడు, నేను వినిపిస్తాను, నేను ఒక న్యూ క్రియేషన్ చేస్తాడు. ఇంకా ఎవరైనా థ్యాంక్ యూ తమ్ముడు. ఐఎమ్ గోయింగ్ టు ప్రే లాస్ట్ డే ఐఎమ్ ఆస్కింగ్. ఇంకా ఎవరైనా ప్రభు నాకు నా హృదయంలోకి రా, ఈ బద్ధకాల్లో నుంచి నన్ను విడిపించుకోవాలంటే మీకోసం ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ తమ్ముడు. చేయించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుల వైపు తండ్రి, జీవగల దేవాలయ పొందనాలు. ఈ మధ్యాహ్నం ప్రభా, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రియ తమ్ములతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. వారి అంతరంగంలో నేను పిలిచి ఉంటుండగా, వారి అంతరంగంలోకి నేను ఆహ్వానించి ఉంటుండగా, దేవా వారి హృదయాలను వెలిగించమని ప్రార్థన చేస్తున్నాను. వారి నూతన సృష్టిగా చేయండి. వారి పాపముని, వారి యొక్క దేవ బంధకాల నుంచి విడిపించి ఒక నూతన సృష్టిగా వారిని చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ సొత్తుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభావాన్ని వారి చుట్టూ కంచె వేయమని, వారి జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ దగ్గర స్థానం చెప్తూ వారిని దీవించమని, బలపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్